ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు. అలాగే మీలో ఎవరైనా కానీ ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయం 11:30 మార్చ్ అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి ఎవరైనా కానీ ట్రస్ట్లకి అలాగే వాటికి సంబంధించిన స్కీమ్స్కి ₹1,00,000 పైగా డొనేషన్ ఇచ్చి ఉంటారో వారు దర్శనము అలాగే అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చండి. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. ఇక్కడ స్క్రీన్ పైన చూసారు కదా మీరు, ది కోటా రిలీజ్ ఆఫ్ అకామిడేషన్ దర్శన్ అండ్ సేవ టు ద ట్రస్ట్ schemes donors for the months of March, April is scheduled to release on February 5, Monday at 11:30 AM. సో ఈరోజు ఉదయం 11:30 మార్చ్ ఏప్రిల్ నెలకి సంబంధించి ఎవరైతే కానీ ₹1,00,000 పైగా డొనేషన్ ఇచ్చారో వారందరూ కూడా దయచేసి మీరు సేవా టికెట్లు, దర్శనము, అకామిడేషన్ బుక్ చేసుకోగలరు. ఇది ఈరోజు విడుదలయ్యే ఒక ముఖ్యమైన విషయం అండి. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతము ఈరోజు ఇప్పటికీ కూడా మీ అందరూ ఎవరైతే కనుక తిరుపతి వచ్చారో వారందరూ తెలుసుకోవాలి, ఫిబ్రవరి 5వ తారీఖుకి సంబంధించి సర్వదర్శనం టైమ్ స్లాట్ విధానం ద్వారా దర్శనం టికెట్లు అనేవి తిరుపతిలోని కౌంటర్లలో పూర్తి స్థాయిలో అయిపోయాయండి. నేను ఇక్కడ మీకు లైవ్ వీడియో చూపిస్తున్నాను చూడండి. తిరుమల అప్డేట్ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ రన్నింగ్ స్లాట్ బ్యాలెన్స్ టికెట్స్ ఫిబ్రవరి 5 0 అని కనిపిస్తుంది కదా, అంటే ఈరోజు టికెట్లు అయితే పూర్తి స్థాయిలో అయిపోయాయండి. ఇక ఈరోజు ఎవరైతే తిరుపతి వస్తున్నారో వారందరూ కూడా డైరెక్ట్గా సర్వదర్శన్ టోకెన్లు అయిపోయాయి కాబట్టి కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోండి. VQC 2 దగ్గర మీకు మళ్ళీ డైరెక్ట్గా రాణిస్తారు. అలాగే ఒకవేళ మీరు నడక మార్గంలో వెళ్ళాలి అనుకున్నట్లయితే నడక మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకెన్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే వారైతే మీరు ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం టోకెన్లు తీసుకోండి. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే నడక మార్గం మధ్యలో మీకు దివ్య దర్శనం టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే భక్తుల కోరిక మేరకు నేను మరలా కూడా బస్ టైమింగ్స్, ఘాట్ రోడ్ టైమింగ్స్ చెప్తాను, నడక మార్గం టైమింగ్స్ కూడా చెప్తానండి. అల్పి నడక మార్గంలో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపల మీరు వెళ్ళవచ్చు. అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే తెల్లవారుజామున 6 నుంచి రాత్రి 5:30 వరకు మిమ్మల్ని పంపిస్తారు. అలాగే మీకు కనుక 12 సంవత్సరాల లోపల గల పిల్లలు ఉన్నట్లయితే మిమ్మల్ని మటుకు మధ్యాహ్నము 2 గంటల వరకు మాత్రమే పంపిస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే తిరుమల కొండపైకి ఫస్ట్ బస్సు తెల్లవారుజామున మీకు తిరుపతి నుంచి 3 గంటలకు ఉంటుంది. అలాగే లాస్ట్ బస్సు 11:30 వరకు ఉంటుంది. అలాగే కొండపై నుంచి తిరుపతికి ఫస్ట్ బస్సు తెల్లవారుజామున 3 గంటలకు ఉంటుంది, రాత్రి 12 గంటల వరకు లాస్ట్ బస్సు ఉంటుంది. అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్ అండి, అలిపిరి నుంచి కొండపైకి వెళ్ళడానికి ఒకవేళ మీకు ద్విచక్ర వాహన బండులు ఉన్నట్లయితే తెల్లవారుజామున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పంపిస్తారు. అలాగే మీకు 4 వీలర్స్ కనుక ఉన్నట్లయితే తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా మిమ్మల్ని పంపిస్తారు. ఈ విషయం దయచేసి మీరంతా తెలుసుకోగలరు. అది కాకుండా ఈరోజు మరొక ముఖ్యమైన విషయం మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. నిన్నటి రోజు అలాగే ఈరోజు దర్శనానికి ఎంత సమయం పడుతుందో మీతో చెప్తాను. నిన్నటి రోజు స్వామివారిని 70,677 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 21,717 మంది తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 4.36 కోట్లు స్వామివారి హుండీ కానుకలు. అలాగే ప్రస్తుతానికైతే మీకు ఎవరికైతే కనుక సర్వదర్శనము, దివ్య దర్శనం టోకెన్లు ఉంటాయో వారందరికీ కూడా దర్శనం అనేది 3 నుంచి 6 గంటల లోపలే అవుతుంది. అలాగే ప్రస్తుతం అయితే కంపార్ట్మెంట్లలో ఎవరు భక్తులు లేరు, డైరెక్ట్గా క్యూ లైన్ నడుస్తుందంటే, అంటే క్యూ లైన్లో వెళ్తూ ఉన్నారు. ఈ వీడియో తీసే టైంకి అయితే కంపార్ట్మెంట్లో అయితే 1-2 కంపార్ట్మెంట్లోనే భక్తులు ఉన్నారు. దయచేసి మీరంతా తెలుసుకోగలరు. అలాగే ఈరోజు ఎవరికైతే కనుక 300-500 రూపాయల టికెట్ కలిగి ఉందో వారందరికీ కూడా దర్శనం అనేది కేవలం మీకు 2 నుంచి 3 గంటల లోపలే అయిపోతుందండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే భక్తులు ఎక్కువగా నన్ను ఫిబ్రవరి 16వ తారీఖున కొండపైన మీకు ఈ నెల రథసప్తమి వేడుకలు అయితే జరుగుతున్నాయండి. ఈ రథసప్తమి వేడుకల రోజు ఏమేం వాహనాలు ఉంటాయి అని కూడా చాలామంది నన్ను అడగడం జరిగింది. వారి కోసం నేను చెప్తున్నాను. తెల్లవారుజామున 5:30 నుండి ఉదయం 8 గంటల వరకు కూడా మీకు సూర్యప్రభ వాహనం ఉంటుంది. అలాగే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం ఉంటుంది.
ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం ఉంటుంది. ఆ తర్వాత 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం ఉంటుంది. అలాగే 6 గంటల నుంచి 7 గంటల వరకు సాయంత్రం సర్వ భూపాల వాహనం ఉంటుంది. అలాగే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రభ వాహనం ఉంటుంది. ఈ వాహనాలన్నీ కూడా ఒకటే రోజు దాదాపు 3, 6, 7, 8 వాహనాలు అయితే స్వామివారు స్వయంగా ఊరేగుతారండి. దయచేసి ఎవరైనా కానీ మాడవీధుల్లో కూర్చున్నా కూడా ఈ వాహనాలన్నీ కూడా మీరు చూడవచ్చు. ఫిబ్రవరి 16వ తారీఖున ఒకే రోజు అన్ని వాహనాలు కూడా తిరుగుతాయి. అయితే మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే సేవలు టీటీడీ రద్దు చేసింది. కాగా సుప్రభాతము, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారన్నమాట. ఈ ఫిబ్రవరి 16వ తారీఖున ఎవరికైతే కానీ సుప్రభాతము, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారో దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. వీటికి సంబంధించినవి ఎటువంటి ఆఫ్లైన్ విధానం ద్వారా కూడా సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ సేవల ద్వారా మీకు టికెట్లు అయితే విడుదల చేయరు. ఈ విషయం మీరంతా కూడా దయచేసి తెలుసుకోవాలన్నమాట. సో మీ అందరికీ ఈ విషయం అర్థమైందని ఆశిస్తూ, అలాగే మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం ఈరోజు నేను ఈ వీడియో ద్వారా పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటి అంటే మార్చ్, ఫిబ్రవరి, ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల 300 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, 500 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, రూములు కావచ్చు, అంగ ప్రదక్షిణ టోకెన్లు కావచ్చు, అలాగే సీనియర్ సిటిజన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దర్శన టికెట్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు కావచ్చు, ఆర్జిత సేవలు, కళ్యాణోత్సవం, ముంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు అన్నీ కూడా, రూములు కూడా అన్నీ కూడా టీటీడీ అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ విధానం ద్వారా బుకింగ్ ద్వారా క్లోజ్ అయిపోయాయి. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. ఇక రాబోయే ఏప్రిల్ వరకు ఎవరైతే కానీ స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోగలరు. ఈ సర్వదర్శన టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్లో వచ్చే వాళ్ళకైతే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే నడక మార్గం దగ్గర ఉన్నటువంటి అలిపిరి బస్ స్టాండ్ వద్ద భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఎవరికైనా ఈ 3 నెలలు రూములు కావాలి అనుకుంటే దయచేసి కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపల మీ ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటే మీకు తప్పకుండా రూములు వస్తాయి. ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటే రూములు రావడం కూడా చాలా కష్టమే. లేదు మాకు పర్వాలేదు, తిరుపతిలో రూములు వద్దు, తిరుపతిలో కావాలి అనుకుంటే తిరుపతి ఎదురుగా అంటే మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ప్రయత్నించవచ్చు. లేదు అంటే తిరుపతిలో కూడా మీకు ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి. దయచేసి ప్రయత్నించండి. ఇక మే నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు 300 కావచ్చు, 500 కావచ్చు, రూములు కావచ్చు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు కావచ్చు, సీనియర్ సిటిజన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నెల ఫిబ్రవరి 14వ తారీఖున విడుదలవుతాయండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోగలరు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీరు అడగవచ్చు. అయితే ఎక్కువ శాతం కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తొందరగా రిప్లై ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తిరుమల అప్డేట్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి అడగడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.